వీడికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చా. వాటి నుంచి మా అమ్మే వీడమ్మ. ఇదేమన్నా సత్రం అనుకున్నామంటారా ఇలాంటి పుష్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేర్చడానికి? రైట్, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపో. వీడే ముష్టడు కాదు, నా ఫ్రెండ్ గోవిందు. ఇవాటి నుంచి ఇక్కడే నాతో పాటు ఉంటాడు, ఇక్కడే ఆనంద్ ఉంటాడు, ఇక్కడే పడుకుంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీలేదా? గారు సభ అనుకుంటాను కాబట్టి అబ్బాయి గారిని పట్టుకున్నాను, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. ఒరేయ్, ఏంట్రా ఈ పిచ్చి పని? గోవింద్ ఇంట్లో ఉంటేనే ఉంటా, లేకపోతే చచ్చిపోతా, బతుకును. నిన్ను అబ్బబ్బా, మీరు ఊరుకోండి బాబు, మీకు దండం పెడతాను. ఒరేయ్, సరేలేరా, వాడు ఇక్కడే ఉంటాడు. అది డాడీని చెప్పమును. ఏమండి, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. సరే అలాగే. థ్యాంక్స్. సరిగ్గా నుంచో, కదలకు. ఒరే, ఇది నా షర్ట్ కదా, అందుకే నీకు సరిపోలేదు. రేపు మా డాడీతో చెప్పి నీకు షర్ట్ కుట్టిస్తానే. ఉండు, నీకు స్కూల్ బ్యాగ్ తీసుకొస్తా. ఒరేయ్, నువ్వు స్కూల్ కి వెళ్తావా? నువ్వు వాడితో పాటు స్కూల్కి వెళ్ళావని తెలిసిందో ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. వాడు అసలే మా మాట వెండు. అందుకని నువ్వే చదువుకోవడం ఇష్టం లేదు, నేను స్కూల్కి రాను అని చెప్పాలి. అర్థమైందా? లేకపోతే వాడినైనా స్కూల్ మానిపిస్తాను, కానీ నిన్ను మాత్రం స్కూల్కి పంపించను. అయ్యో వద్దండి, నా కోసం వాడిని స్కూల్ మానిపించొద్దు. నేనే వెళ్ళనని చెప్పి వాడిని ఒప్పిస్తాను.